బంగ్లాదేశ్లో అరెస్టు చేసిన ఇస్కాన్ దేవస్థాన స్వామీజీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ మరియు ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇస్కాన్ దేవస్థానం పూజారులను అరెస్టు చేసి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇస్కాన్ సంస్థ భారతదేశంలో మరియు మన తెలంగాణలో ప్రతి పాఠశాలలో ₹5 భోజనం అందిస్తోందని, అలాగే బంగ్లాదేశ్లో కూడా ₹5కే భోజనం ప్రతి పాఠశాలలో అందిస్తోందని, అటువంటి సేవలు చేస్తున్న స్వామీజీలను అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు. అంతేకాకుండా వారి అకౌంట్లను కూడా సీజ్ చేసి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇదే తంతు కొనసాగితే రేపు మన తెలంగాణలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందని, కనుక ఇటువంటి ఘటనలు అన్ని ధార్మిక సంఘాలు వెంటనే ఖండించాలని సూచించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక హిందువులపైన దాడులు జరుగుతున్నటువంటి ఈ గతంలో కూడా బంగ్లాదేశ్లో మన హిందువులను అరాచకంగా హిందువుల ఆస్తులను నాశనం చేసి ఈ మధ్యలో నిన్న ఒక ఆధ్యాత్మిక సంస్థ అయిన ఇస్కాన్ టెంపుల్ ఒక ప్రభుదాస్ కృష్ణ ప్రభుదాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఇస్కాన్ వాళ్ళ భక్తులను కూడా ఇబ్బందులు పెట్టి ఇస్కాన్కు సంబంధించిన ఆస్తులు, ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న అమౌంట్ను కూడా సీజ్ చేసి వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఈరోజు పాలమూరులో ఇస్కాన్ అంటే గొప్ప ప్రపంచంలో అతిపెద్ద సంస్థ. అటువంటి సంస్థకు కులము, మతము, భేదము ఏమీ లేకుండా కూడా ఆ ఇస్కాన్ ప్రభుత్వం అందరికీ కూడా ఉచితంగా ₹5 భోజనము స్కూల్లో కానీ ప్రపంచమంతా కూడా ఇటువంటి భోజనం సప్లై చేస్తున్నట్టు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, ఇస్కాన్ భక్తి, ఆ ఇస్కాన్ అనేది ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. కనుక ఈ బంగ్లాదేశ్లో ఇటువంటి కుటీలత్వంతో ఈ సంస్థను అనగదొక్కాలనే ఉద్దేశంతోన ఈ ఇస్కాన్ వాళ్ళను టెంపుల్ను అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ప్రపంచంలో మన భారతదేశంలో మొత్తం కూడా ఈ రోజు నుంచి 4, 5, 10 తారీఖు వరకు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. మన ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన హిందువులందరూ ఏకమయ్యి ఇప్పుడు బంగ్లాదేశ్ను విజయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు పాలమూరు నగరంలో 5వ శక్తితో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కూడా ఈ యొక్క స్పందన ప్రపంచం మొత్తం తెలవాలనే ఉద్దేశంతోన ప్రతి పాలమూరులో అన్ని భారతదేశం మొత్తం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్ వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఇంతకుముందు యాదిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచానికి మొత్తం ఈరోజు ఇస్కాన్ భోజనం పెడుతున్నటువంటి స్థితిలో ఉంది. ఒక అన్నపూర్ణను అంటే అమ్మను తన్నినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడము, అక్కడ ఉండేటువంటి ఇస్కాన్కి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడము, స్వాధీనం చేసుకోవడం అక్కడ ప్రభుత్వాలు, ఇది చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్వామిని వెంటనే విడుదల చేసి వారికి సరైన రక్షణ కల్పించి బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులకు కూడా రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతాము.